గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్. రోజు సరిపోలేదు, ఇంకా గట్టిగా గుడ్ మార్నింగ్. ఓకే లీడర్స్, మైసెల్ఫ్ సంజీవ్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా దీంట్లోకి రావడానికి గల కారణం అయితే మాత్రం మా గ్రేట్ లీడర్, మా గురువు గారు సత్యబాబు గారేనండి. ఆయన ఒకసారి 1-2 టైమ్స్ చెప్పినప్పుడు నాకు బిజినెస్ గురించి ఏదో చెప్తున్నారు, ఏదో మనకి గుడి కొట్టించేస్తున్నారు, అది ఇది ఏదో కొట్టించేస్తున్నారేమో అన్న థాట్ లో ఉంటున్నాం. ఎందుకంటే మనకి ఏమొస్తుందండి, ఎవరైనా వచ్చి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చే ఆలోచన ఈ నా చేత 10,000 15,000 ఏదో కట్టించేస్తాడు, తర్వాత మీకు ఎంత వస్తుంది అంటారు. కనిపించదు, మనం అన్ని డబ్బులు పోతాయి. అసలు వినడం ఎందుకని చెప్పి చిమిచ్చిగా 2-3 నెలలు అలాగా ఫోన్ చేస్తే అవైలబిలిటీ ఉన్నా కూడా సార్ అక్కడ ఉన్నాను, సార్ ఇక్కడ ఉన్నాను, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను సార్ అన్నాడు. పాపం ఇలా 4-5 సార్లు ఫోన్ చేస్తుంటే ఎందుకులే ఆయన ఇబ్బంది పెట్టడం, ఏదో ఒకసారి వినేసి నో అని చెప్పితే ఆయన పని ఆయన చూసుకుంటాడు కదా, పాపం ఎందుకులే ఆయన ఇబ్బంది పెట్టమని ఒకసారి ఫోన్ చేస్తే సరే రండి సార్ నేను ఫ్రీగా ఉన్నా అంటారు. ఆయన బిజినెస్ ప్లాన్ అంతా చెప్తూ సార్ ఇట్లా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా లేడీస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అన్నారు. సరే మా మిస్సెస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఒకసారి ఆవిడ వాడి చూద్దాం అన్న థాట్ అయితే వచ్చింది సార్. ఇవన్నీ ఆర్గానిక్ అంటున్నారు కదా అది. సరే ఆవిడ వాడిన తర్వాత సెకండ్ మంత్లోనే ఆ రిజల్ట్ అనేది మేము చూసామండి. ఆవిడ చాలా ఫ్రీగా ఉండడం, అట్లా ఇంకొక నెల కూడా టెస్ట్ చేశాను. సరే బాగుందని చెప్పి ఇంట్లో వస్తువులు ఇవన్నీ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ లోపు ఆయన అసలు బిజినెస్ కూడా బాగుంటుంది, ఒకసారి మీరు వస్తే ఈజీగా చేయగలరంటే నా ఉండే థాట్ ఏంటంటే ప్రొడక్ట్స్ బాగుండొచ్చు కానీ ఇట్లాంటివన్నీ కూడా రేట్ ఎక్కువ. సో ఎదుటి వ్యక్తిని ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పి కన్విన్స్ చేసి ఇందులో తీసుకుని రావడం అనేది అంత ఆశామర్షి కాదు. సో ఇది మన వల్ల అవ్వదు, అట్లీస్ట్ మన ఆరోగ్యం గురించి మనం కాపాడుకోవాలి కానీ మేము వాడుకుంటాం సార్ అన్నారు. అలా ఇంకొక 10 రోజులు మళ్ళీ వాయిదేశాను. సార్ ఏముంది సార్ ఒక్కసారి అంటే మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేస్తే సరే కదా ఇది కూడా ఎలా ఉంటుందని చెప్పి చూశాను. అక్కడికి వచ్చి మీటింగ్ వచ్చిన తర్వాత అక్కడ నేను చూసిన ఇంకొక అద్భుతం ఈశ్వర్ సార్ ఏమో నేను గతంలో ప్లంబర్ కింద ఉండి వాళ్ళ 5 lakhs తీసుకున్నప్పటికీ నేను సరదాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తిని ఒకసారిగా నా మైండ్ మొత్తం ఓపెన్ అయిపోయింది. మామూలుగా ఉండి 5 lakhs దీని కానిస్టేబుల్ గా సేవ్ అయ్యి 9 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 50,000 కూడా రాలేదు, ఇలాంటి 5 సంవత్సరాలు 5 లక్షలు అంటున్నారు, ఏంటి కదా అని చెప్పి జాగ్రత్తగా వినడం స్టార్ట్ చేశాను సార్. అక్కడ నాకున్న డౌట్ క్లారిఫై అయిపోయింది. ఏంటది, ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ అని నేను అనుకున్నా, కానీ ఆ సిఎన్సీ ఆఫర్ చూసిన తర్వాత ఓకే ఎవ్రీ ప్రొడక్ట్ మనకి 50% వరకే వస్తుంది. సో దాన్ని బట్టి బయట ఉన్న రేట్స్ కంపేర్ చేసుకున్నాను. ఇంచుమించుగా కొన్ని ప్రొడక్ట్స్ అవే రేట్స్ ఉన్నాయి, కొన్ని అయితే బాగా తగ్గినాయి. మనం కెమికల్తో కూడిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ బయట ఉన్న ఆ ప్రొడక్ట్స్ వాడడం కంటే కూడా ఆ సిఎన్సీ ఆఫర్ని యూజ్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకుంటూ బాగుంటుంది కదా అనిపించింది. సో నాకు ఎలాగైతే అనిపించిందో మన ఇదే విషయాన్ని ఎవరికి చెప్పినా వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు కదా అనిపించింది. అట్లాంటప్పుడు మనం ఇంకెందుకు ఈ బిజినెస్ మనం చేయలేము అనిపించింది. ఆ రోజే నేను స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకొని చేయడం స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిన నా జర్నీ ఫస్ట్ మంత్ నా చెక్ వచ్చి 91 రూపీస్ అండి. లాస్ట్ మంత్ అక్టోబర్కి మేము సిల్వర్ డైరెక్టర్ అయ్యాము, అప్పుడు 30,000 వచ్చింది చెక్. ఈ మంత్ గోల్డ్ డైరెక్టర్గా అచీవ్మెంట్ అయ్యాము. యాక్చువల్లీ మా కింద వేరే ఆవిడ రాలేదు, 20% ఆవిడ వస్తే బాగుండి అనిపించింది, కానీ వేరే కారణాల వల్ల రాలేదు. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఇయర్ మేము 50,000 చెక్ అనేది కంపల్సరీగా క్రాస్ అవుతాం. 2 LOBని నెక్స్ట్ మంత్ కంపల్సరీగా లీడ్ చేసుకుని, అంటే నా LOB కాదండి, నెక్స్ట్ మంత్ నా కింద ఉన్న 2వ డైరెక్టర్కి ఆవిడకి LOB ఇప్పించాలి. మళ్ళీ ఖచ్చితంగా 5వ నెలకి నేను 1 lakh దాటాలి, మళ్ళీ వచ్చే 10వ నెలకి నేను 1.5, మళ్ళీ డిసెంబర్ ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా నేను 2 lakhs ఇన్కమ్ లో ఇందులో దాటాలి. ఇది నా లక్ష్యం అండి. డిసెంబర్ అలా దాటేస్తాను. ఒకసారి మా మేడం గారు కూడా మాట్లాడతారు. మాట్లాడడానికి నా డ్రీమ్స్, మా హస్బెండ్ గోల్స్ అన్ని కలిపి ఇద్దరం కలిపి అచీవ్ చేస్తాం డెఫినెట్ గా. ఇందులోని అందరూ హార్డ్ వర్క్ చేయాలి, ఇందులోని హార్డ్ వర్క్ ని ఎలా మనం స్మార్ట్ వర్క్ గా మార్చుకుందాము, డెఫినెట్ గా అచీవ్ అవుతాం.